రా బుచ్చయ్య, ఈ ప్రపంచంలో నిజాయితీ ఇంకా ఉందా? ఉందిరా. ఎక్కడా? మొబైల్ ఛార్జర్ అడిగితే 5 మినిట్స్ అంటారు. మన దేశంలో 2 విషయాలు ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి. ఏవి? వైఫై పాస్వర్డ్, ఇంకా గాసిప్. నిన్న ఆన్లైన్లో బిర్యానీ ఆర్డర్ చేశా. ఎంతొచ్చింది? ఫుడ్ కన్నా డెలివరీ ఛార్జెస్ ఎక్కువ. ఇప్పుడు టొమాటో రేట్స్ చూస్తుంటే కూరలో టొమాటో వేసే ముందు ఫ్యామిలీ మీటింగ్ పెట్టాలి, లాకర్లో పెడతారు. ఇప్పుడు మనుషులు తినే ముందు దేవుణ్ణి కాదు, మరి కెమెరాని చూస్తున్నారు. నిన్నొకడు జిమ్ సెల్ఫీ పెట్టాడు. అది ఓకే కదా? జిమ్కెళ్ళి వర్కౌట్ చేయలేదుగా 48 ఫొటోస్ తీసుకున్నాడు. ఇప్పుడు రిలేషన్షిప్ స్టేటస్ కూడా ఫన్నీ అయిపోయింది. ఎలా? లవ్ కన్నా లాస్ట్ సీన్ మీదే ఫైట్స్ ఎక్కువ. అయ్యో, ఇది రోడ్నా లేక స్విమ్మింగ్ పూల్ కన్స్ట్రక్షన్నా? ఎలక్షన్ దగ్గర పడితే రోడ్స్ స్మూత్ అవుతాయి. అవునరా, పాలిటీషియన్స్ ప్రామిసెస్ లా ప్రజల సేవే మా లక్ష్యం అంటే ఎలక్షన్ వరకే సర్వీస్ సెంటర్ ఓపెన్ అన్నమాట. ఇప్పుడు ఏఐ అన్నీ చేస్తుందట. అవును, ఇంకొన్ని రోజుల్లో భార్య కోపంగా ఉన్నప్పుడు ఏఐ వార్నింగ్ ఇస్తుంది, ఆన్సర్ కేర్ఫుల్లీ. నిన్న నేను చాట్‌జీపీటీ నా ఫ్యూచర్ ఎలా ఉంటుందని రీఛార్జ్ ఎక్స్ ఫస్ట్ అంది. ఏమంది? రీఛార్జ్ ఎక్స్పైర్డ్, సబ్స్క్రైబ్ ఫస్ట్ అంది. మిడిల్ క్లాస్ లైఫ్ అంటే తెలుసా ఏంటి? ఆన్లైన్లో ఐఫోన్ రివ్యూస్ చూస్తాం, క్యాల్కులేటర్ చూస్తాం. శాలరీ వచ్చిన రోజు కింగ్లా ఫీల్ అవుతాం. రెండో రోజు యూపీఐ బ్యాలెన్స్ చూసి ఫ్రీడమ్ ఫైటర్లా స్ట్రగుల్ అవుతాం. ఎక్కడికెళ్ళాలి? ఇండియా ఫ్యూచర్ ఎటెళ్తుందో అక్కడికి తీసుకెళ్ళు. మీటర్ మీద వస్తుంది. అయితే వద్దు, అంత బడ్జెట్ లేదు. నిజమైన హ్యాపీనెస్ ఏంటో తెలుసా? ఏంటి? ఫోన్ ఛార్జింగ్ 100% ఉండటం. నిజమైన ఫీర్ ఏంటో తెలుసా? ఏంటి? బ్యాటరీ 2% ఉండగా కరెంటు పోవడం. మన దేశం గొప్పదిరా. ఎందుకు? ఇక్కడ ప్రాబ్లమ్స్ పర్మనెంట్, కానీ మీమ్స్ ఇంకా పర్మనెంట్. మందు దాగిన వాళ్ళు ట్రుత్ చెప్తారంటారు, కానీ మా మాటల్లో ట్రుత్ కన్నా కామెడీ ఎక్కువ.